హాయ్ అండి అందరికి. వాలంటైన్స్ డే వస్తుంది, అందరు రెడీ అవుతున్నారు కదా. 14 days, 7 days వీక్, వాలంటైన్ వీక్. సో అసలు యాక్చువల్లీ వాట్ ఈజ్ లవ్ అనేది ఇక్కడ నేను చెప్పబోతున్నాను. మీకు టైం ఉంటే వినండి. యాక్చువల్లీ వాట్ ఈజ్ లవ్ అనేది నాట్ హగ్ డే, నాట్ కిస్ డే, నాట్ ఎట్సెట్రా ఎట్సెట్రా, చాక్లెట్ డే ఎట్సెట్రా. జస్ట్ లిసన్. ప్రేమ అంటే పీడించడం కాదు, బాధించడం కాదు, బంధించడం కాదు, ఆరాధించడం. అనంతమైన ప్రేమలో నువ్వు, నేను, నువ్వే ఉండడం. ప్రేమకి వయసుతో సంబంధం లేదు, డబ్బుతోనూ సంబంధం లేదు. నిజమైన ప్రేమ ఉంటే చాలు. ఆ హృదయంలో నీ కోసం, కేవలం నీ కోసం మాత్రమే ప్రేమ ఉంటే చాలు. అదే నిజమైన ప్రేమ. మన కోరికలు, మన బాధ్యతలు, మన బరువులు ప్రేమ పేరుతో ఒకరి మీద రుద్దకూడదు. అవసరాలకి వాడుకొని వదిలేయకూడదు. అలా ఎవరైనా చేస్తే వాళ్ళకి కర్మ నెక్స్ట్ ఉంటుంది. వాళ్ళ ప్రేమని అనుసరించినట్టు అది జన్మ జన్మల రుణాలని నీకు మిగులుస్తుంది. పాపమై నిన్ను వెంటాడుతుంది, కర్మై నిన్ను పీడిస్తుంది. ప్రేమని కొనడానికి విలువైన ఏ వస్తువు నీ దగ్గర లేదు, ప్రేమించే నీ హృదయం ఒకటి తప్ప. ఒక మనిషిని మనం అకారణంగా బాధపెట్టిన, చిన్న మాట అన్నా, వాళ్ళ మానసికమైన, శారీరకమైన వేదనకు మనం కారణమైన ఆ కర్మ మనల్ని వదిలిపెట్టదు. ఇవన్నీ ఎవరు వింటారు అనుకుంటున్నారా? వినట్లేదు కాబట్టి ఇలా అనుభవిస్తున్నారు. వింటే ఇంత నిద్రలేమి రాత్రులు, మానసికమైన వేదనలు, తృప్తి లేని జీవితాలు ఉండవు. మన జీవితం ఎప్పుడైతే సవ్యంగా నడవాలి అనుకుంటామో అప్పటి నుండి అన్ని పాటించే తీరాలి. అంతవరకు మన బతుకులు ఇంతే. అభద్రతా భావం, వ్యాధులు, రోదనలు, గొడవలు ఇవన్నీ ఎలా, వీటి వల్ల వచ్చేది ఆలోచించి చూడు, ఆచరించి చూడు, నీకే అర్థమవుతుంది. సో వాలంటైన్ వీక్లో మీ గిఫ్ట్లు, చాక్లెట్లు అన్ని పక్కన పెట్టేసి, దట్స్ నాట్ లవ్, దిస్ ఇస్ లవ్. దట్ ఈస్ అట్రాక్టింగ్ యువర్ సెల్ఫ్. వీళ్ళకన్నీ ఇస్తున్నారు, దట్స్ నాట్ లవ్, దిస్ ఇస్ లవ్. Just listen and realize. Thank you.